ఏ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు అండ్ ఈ రోజు నాతో ఉన్నారు అండ్ సోషల్ మీడియా సెన్సేషన్ అని చెప్పాలి. అండ్ పాలిటిక్స్కి ముందు అండ్ ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత ఆ వ్యక్తి సోషల్ మీడియాలో సెట్ చేసిన ట్రెండ్ అంతా ఇంత కాదు. అండ్ రీసెంట్గా ఒక ఇష్యూ మీద కూడా ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ఎవరో కాదు, ఆర్పి గారు నాతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. స్మాల్ చిట్ చాట్. హలో ఆర్పి అన్న, హాయ్ చందు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మొత్తం అసలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మీరే. అంటే చాలా మందికి ఏంటంటే అన్న, అందరూ ఆశ్చర్యపోతున్నారు అసలు ఎక్కడ జబర్దస్త్ చేసుకునే ఆర్పి, ఎక్కడ ఈ ట్రెండింగ్. అంటే ఒక రకంగా ప్రభుత్వం ఓడిపోవడానికి, కొత్త ప్రభుత్వం స్థాపించడానికి ఒక రకంగా ఆర్పి కూడా కారణం అయ్యాడు అనే కామెంట్స్ వినపడతాం. దీనికి మీరేమంటారు? అనుకుంటే సంతోషం, అదేం లేదులే. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలా. చంద్రబాబు నాయుడు గారు విజనరీ కావచ్చు, ఆయన సంస్కారం కావచ్చు, ఆయన పద్ధతి కావచ్చు, ఏది ఏమైనా కూడా చాలా అవసరం. అందులో పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు కాబట్టి. సో నాలాంటోడు మాట్లాడాలని నా మనసుకి అనిపించి తెగించా. చంపేస్తారా, లేపేస్తారా, బూతులు తిడతారా, నేను వెనక ముందు చూడలే. నా కెరీర్ పోద్దా, నా హోటల్ ఫీల్డ్ పోద్దా అని పడుచుకోలే. ఒకటే లక్ష్యం పెట్టుకున్నా, జగన్మోహన్ రెడ్డి దిగాలంతే. జగన్మోహన్ రెడ్డి కిందకి దిగాలి అని పెట్టుకున్నాను, అంతే. దిగాడంతే. ఓకే. అంటే మామూలుగా ఆర్పి అన్న ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాలనుకుంటే మనకి ఎక్కడో ఏదో టచ్ అవ్వాలి ఎమోషనల్గా. కానీ ఇప్పుడు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి దిగాలి అని చెప్పేసి, అంత డిసిషన్ తీసుకోవాలంటే ఆర్పి అనకి ఎక్కడో కాలాలి. అది ఎక్కడ కాలింది? తిరుమలలోనే నేను ఒక రోజు అక్కడ ఉంటే నాకు ఆ రోజు అర్థమైపోయింది. ఇతను తిరుమలని ఇంత దృష్టి పట్టించాడంటే మన ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని తెచ్చేది ఒక ఐడెంటిఫికేషన్. అంత పెద్ద గుడి, ప్రపంచంలో ఎక్కడా లేని ఒక పెద్ద కొండ మీద ఉండే గుడి నీ పరిపాలనలో నీ దగ్గర ఉన్నప్పుడు దాని మీద మంచి పేరు తెచ్చుకుంటే దేవుడు కూడా నిన్ను మంచి చూపు చూస్తాడు. దాన్నే జడగొడుతున్నాడే ఈ వ్యక్తి అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ని ఎంత దృష్టి పట్టించుంటో నాకు అప్పుడు అర్థమైపోయింది. అప్పుడు హట్ అయ్యా. హట్ అయిపోయి వెంకటేశ్వరంతో అప్పుడే మొక్కుకున్నా. 100% మొక్కున్నాను నేను. మనోడు దిగాల, నేను కొండ మీదకి ఎక్కాలా అని ఆ రోజు డిసైడ్ చేసుకున్నా. ఓకే. సో మొత్తం మీద ఆ రకంగా ఆర్పి అనకి కాలిందన్నమాట. సో ఓకే అన్న, అంటే గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి, టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు టీడీపీకి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు కాబట్టి ఓకే. ఒకవేళ టైం బాగా ఒక బ్యాడ్ లక్ అయింది, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే సో ఆర్పి పరిస్థితి ఏంటి అనేది కొంతమంది విశ్లేషకుల క్వశ్చన్ మార్క్. రాకూడదనే కదా నేను పోరాటం చేసింది. నేను పోరాటం చేస్తే కాగితం ఉండదు. తర్వాత వచ్చి ఏం చేసి ఉన్నా నేను భయపడేవాడిని కాదు. అతను రాలేడు, రాకూడదు, అంతే. ఇప్పుడు కాదు, జీవితంలో అతను ఎమ్మెల్యే అవుతాడో కూడా డౌటే. 2029 ఎమ్మెల్యే కూడా ఓడిపోతాడు. చెప్తున్నా రాసుకు. ఇప్పుడే 2029లో పులివెందుల నుంచి ఓడిపోతాడు. ఈసారికి మంచి ప్రభుత్వం మళ్ళీ టీడీపీ కూటమి వస్తుంది, నో డౌట్. ఈ పిచ్చి చేష్టాలు చేసుకుంటా, మతిస్థిమితంలో ఏం చేష్టాలు, ఒక్కసారిగా పదవి కోల్పినావు, అరే ఆ పదవి లేకుండా పోయింది అని మెంట్లకి పోతున్నాడు అతను. ఓకే. అంత కాన్ఫిడెన్స్ కలా చెప్తున్నారు అంటే మీరు చెప్పినవి అయితే ఇప్పటి వరకు జరిగినాయి చాలా వరకు. అవును. బట్ 2029లో జరిగేది కూడా వాడు ఎంత గుర్తుపెట్టుకో, నా ఇంట్లో యాసిడ్ నీ ఇంట్లో కిరోసిన్ అవ్వదు, నీ ఇంట్లో కిరోసిన్ నా ఇంట్లో నీళ్ళు అవ్వదు. దాని స్వభావం ఎక్కడైనా ఒకటే కదా. అంతే కదా. నా ఇంట్లో యాసిడ్ ఉంది, నా నీ మొహం మీద పోసుకుంటే కాదా? కాలిది కదా. నీ ఇంట్లో కిరోసిన్ ఉంది, కింద పోస్తే స్మెల్ రాదా? దీని స్మెల్ కానీ ఏమైనా మారుతాయా? ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసే చేష్టాలు కూడా ఒక్కరికి కాదు మార్పు, ప్రతి కుటుంబంలో కూడా ఒకేలా ఆలోచిస్తున్నారు. అక్కడికి వెళ్ళి దిగాడా, అందరికి దండాలు పెట్టాడు. అక్కడ అవసరం అన్న అసలు ఎవరైనా మధ్యలో దిగుతాడు? నువ్వు నిజాయితీ చెప్పు. చావు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎవరైనా మధ్యలో దిగి జనాలు ఫోటోలు పెడతాడా? అక్కడికి వెళ్ళి లోపల కూర్చొని పథకాల గురించి మాట్లాడతాడా? బయటకు వచ్చి మర్చిపోయేది ఏంది? నువ్వు ఎంత పెద్ద లీడర్వి, నువ్వేమాట నీకే గుర్తులేదా అంటే మధ్యలో ఎవరు మాట్లాడకూడదా? వాళ్ళ వైఎస్ఆర్సీపీ సాక్షి మీడియాలో జగన్ క్రేజ్ మామూలుగా లేదంట. ఎవడన్నా పెడతాడాయా? నేను నిజంగా నీ కార్యకర్త మీద, నిజంగా నీ కార్యకర్త చనిపోతే నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు? అసలు అది జనాలకు అర్థం కాదా? అంత పిచ్చోళ్ళ జనాలు. అండ్ రీసెంట్ గా అయితే 2 ఇష్యూలు అన్న. ఒకటి సోషల్ మీడియాలో అందరికి తెలిసిందే, విజయసాయి రెడ్డి గారు ఆ ఇష్యూ నడుస్తుంది. సో మీరు ప్రెస్ మీట్ పెట్టింది కూడా కారణం అదే. సో ఏంటి ఫైనల్ గా ఎలా ఉండబోతుంది? అండ్ విజయసాయి రెడ్డి గారికి కూడా ఏమైనా శిక్ష పడబోతుందా? సో విజయసాయి రెడ్డి తప్పు చేశాడా ఒప్పు చేశాడా మనం మాట్లాడకూడదు. అది ఆడవాళ్ళకు సంబంధించింది. మంచైనా చెడైనా మనమే బాధపడాలి. ఒక ఆడపిల్లని మనం నిందించకూడదు, ఒకటో పాయింట్. రెండో పాయింట్, అది చేసింది ఎవరు? ఆవిడ హస్బెండే.
ఆయన ఏమన్నా తాగుబోతు తిరిగిపోతే సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఆఫీసర్, స్టేట్ గవర్నమెంట్లో మంచి ఆఫీసర్, విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో, ఆవిడ విశాఖపట్నంలోనే ఉంటుంది. వాళ్ళిద్దరికి ఇంకా డైవర్స్ కాలేదంట. ఆ బిడ్డ పుడితే అది ఫస్ట్ తన బిడ్డ అని చెప్పి ఏడిపించారంట. ఆ తర్వాత బిడ్డను చూడలేదంట. ఆ తర్వాత వస్తేనేమో విజయసాయి రెడ్డి పుట్టారనంట. ఆ తర్వాత సుభాష్ రెడ్డి అనంట. ఆ టైట్ ఒక ఒక మగ మనిషికి ఎంత కోపం వస్తుంది ఇన్ని చేష్టాలు చేస్తే చెప్పు. విడాకులు ఇచ్చాడు అని అంటుంది. విడాకులు ఇస్తే పెట్టు పేపర్లో, ఏముందప్ప తప్పే ఉందా? విడాకులు ఇచ్చావు సోషల్ మీడియాకి వదిలేసి వాళ్ళు స్కాన్ చేసి పెట్టుకుంటారు కదా, అప్పుడు తప్పే ఉందా? తప్ప నువ్వు విడాకులే బహిరంగంగా తీసుకొచ్చి జనాల్లో పెట్టకపోతే ఏమవుతుంది చెప్పనా? విడాకులు రాలేదు అతను చెప్తున్నా, విడాకులు రాలా, నన్ను వాళ్ళు చీట్ చేశారు, నన్ను ఎదవని చేశారు, మా ఆవిడ డబ్బులకి పూర్తిగా లొంగిపోయింది. ఏది? పిల్లలకి ఆస్తులకి లొంగిపోయింది. అంటే నేను చెప్పేది ఆ ఉద్దేశం కాదు, డబ్బులకి. నీకు అర్థమవుతుంది నేను చెప్పేది? డబ్బులకి బానిస అయిపోయింది. ఇంకొక తప్పు చేసిందా లేదా మనకు అనవసరం. కానీ సుభాష్ రెడ్డికి నాకు ఒక బిడ్డ పుట్టాడు మాత్రం చెప్పేసింది. ఇప్పుడు మనోడేమంటాడంటే ఫస్ట్ విజయసాయి రెడ్డికి కొడుకు లేకపోతే నాకు కావాలి అన్నాడు అనే పాయింట్ పట్టుకున్నాడు. అంటే ఒక ప్రజాక్షేత్రంలో ఒక ఎంపీ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి నా భార్యతో ఇలాంటి ఇల్లీగల్ గా పెట్టుకోవచ్చా? మేము దేవుళ్ళ చూస్తాం, మాకు నాయకుడు కదా, ప్రజల చేత ఎన్నుకోబడి పార్లమెంట్కు రాజ్యసభకి వెళ్ళే వ్యక్తి ఈ విధంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అని జనాలకు చెప్తున్నాడు అతను. అంతేనా? అంతే. సో ఫైనల్ గా ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు అతను తప్పించుకుంటున్నాడు అండి. తప్పించుకుంటే కుదరదు, 100% DNA టెస్ట్ చేయాల్సిందే. DNA టెస్ట్ చేస్తావా, లేదా నీకు ఇష్టం లేదా, లేదా తప్పు నొప్పుకుంటావా, నిజం చెప్పేసి అంతే. దాన్ని బట్టి శిక్ష ఉంటుందా, లేదా జనాలు నిన్ను ఆదరిస్తారా, అభిమానిస్తారా, చీ కొడతారు, వాళ్ళు చూసుకుంటారు అంతే. ఓకే. అండ్ నా చిన్న డౌట్ ఇంకోటి. సో బేసిక్ గా మీరు వచ్చింది యాక్టింగ్ అండ్ జబర్దస్త్ లో చేశారు, చక్క స్కిట్లు చేశారు, అండ్ అంటే సినిమా వేరు రాజకీయం వేరు అని అంటూ ఉంటారు. అవును. బట్ మీరు ఇంత కష్టపడి వచ్చి సినిమాలు చేస్తారు, రాజకీయంగా ఇంత అనుభవం లేకపోతే ఇంత నాలెడ్జ్ ఎలా సంపాదించుకున్నారన్నా ఆర్పి అన్న? జగన్ ఏమో అది సంపాదించుకున్నాడు, మనం అది సంపాదించుకోగలమా? మనమే ఎంతో కొంత జ్ఞానమే సంపాదించుకోగలం. అది ఎలా అని? ఎలా ఏం లేదు, ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ప్రతిదీ క్షుణ్ణంగా నాలెడ్జ్ తెలుసుకోవాలి. మనం మాట్లాడేది పిల్ల మాటలు మాట్లాడకూడదు. అసెంబ్లీ అంటే ఏంటి, పార్లమెంట్ ఏంటి, లోక్సభ ఏంటి, ఎగువ సభ ఏంటి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని దేశాలు ఉన్నాయి, 190 దేశాలు ఉన్నాయి, 26 ఆంధ్ర జిల్లాలు ఉన్నాయి. తర్వాత 4 ఎంపీ సీట్లు వచ్చేసి కూటమికి, 4 ఎంపీ సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి. అది కడప, రాజంపేట, అరకు, తిరుపతి. 2 ఎంపీ సీట్లు మన పవన్ కళ్యాణ్కి వచ్చాయి, మచిలీపట్నం, కాకినాడ. మనకి 21 వచ్చినాయి. ఇవన్నీ కంపల్సరీ. మొత్తం అంతా నోటెడ్. ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు చెప్తారు ఆయన పెట్టుకోవాలని కాదు, మనం ఎతుకులాట్లు ఆటోమేటిక్ గా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకండి 26 జిల్లాలు ఉన్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లా, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా, నంద్యాల, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తర్వాత వచ్చేసి శ్రీ అల్లూరు సీతారామరాజు జిల్లా, తర్వాత వచ్చేసి కాకినాడ, అనకాపల్లి, ఏలూరు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, బాపట్ల, గుంటూరు. 26 జిల్లాలు. సో మొత్తం అలా ఉంటది అన్నమాట మీ దగ్గర. సో ఏంటన్నా మళ్ళీ సినిమా కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు అని అడుగుతున్నారు ఫ్యాన్స్, అడగమన్నారు. ఆ కేపీ ఆర్పి అన్న అంటే ఈ పాలిటిక్స్, ఈ కామెంట్స్ అయినా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ మమ్మల్ని ఎప్పుడు చేయబోతున్నారు, సినిమా కానీ మళ్ళీ ఏమైనా స్కిట్లు కానీ చేయబోతున్నారా అని అడగమన్నారు. నేను అడుగుతున్నా. స్కిట్లు అవేమి లేదు, భవిష్యత్తులో సినిమా డైరెక్షన్ చేసుకుంటాను. ఇప్పుడు నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు మీద పూర్తిగా విజయవాడ ఓపెనింగ్ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉంటాను. టీడీపీ తరపున 100% నేను చురుగ్గా ఉంటాను. ఓకే అన్న, మీరు ఇప్పుడు ఎంత చురుగ్గా ఉంటున్నారు, ఎంత కామెంట్ చేస్తున్నారు, ఒక మాస్ అనేది అంటే ఇప్పుడు ఒక్కొక్క పార్టీలో నుంచి కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళు రిప్లై ఇవ్వడానికి, స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడానికి బాగా ఉంటారు. సో ఇక టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ అలాంటి మాట్లాడే కొంచెం తక్కువ. అండ్ ఇప్పుడు మీరు వచ్చారు, అండ్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు పిలిచి జనసేన నుంచి పోటీ చేయమంటే రెడీగా ఉన్నారా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మళ్ళీ 29లో? ఖచ్చితంగా రెడీగా ఉంటాను నేను. నాకేం తక్కువ, నేను ఎవరిదో ఒక రూపాయి కన్నా నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అబద్ధాలు చెప్పను, ఎంతకైనా తెగిస్తాను. ప్రజలకి సేవ చేసే అవకాశం వస్తే, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ప్రజలకు సేవ అంటే ప్రజల నుంచి డబ్బులు సేవ్ చేసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ దందాలు దౌర్జన్యాలు చేయడం. నేను ఆ శాలరీ మీద బతకడమే. నేనేమో 1 రూపాయి తీసుకున్నాను, నాకు 1 రూపాయి అవసరం లేదు.
ఆ ఇచ్చిన బాధ్యతని నేను బరువుగా భావిస్తాను తప్ప, అమ్మో ఎమ్మెల్యే అంటే గన్మెన్లు ఉంటారు, ఆ డబ్బులు తీసుకెళ్ళి లోపల పెట్టేద్దాం, వేల కూడా సంపాదిద్దాం. నేను ఒకవేళ నాకు అవకాశం వచ్చి 2029 నిలబడగలిగితే ₹1 అవినీతి చేయకుండా ఒక ఎమ్మెల్యే స్థానంలో నేను ఉంటాను, నో డౌట్. అండ్ పాలిటిక్స్ అంటేనే అంటే ప్రశ్న వేయనంత వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేసామో అప్పుడు మన ఇంట్లో ఆడపిల్ల మీదకి వచ్చేస్తాం, అవి వస్తుంది. సో మీరు ఎలా తట్టుకున్నారు? తట్టుకునేది ఏముంది, ముందుగానే మేము ప్రిపేర్ అయిపోయిన తర్వాత చేసినట్టు ఇవన్నీ ముందుగా మేము డిసైడ్ అయిపోయినాం, ఇలా జరుగుతుంది, ఇలా ఉండాలని డిసైడ్ చేసుకున్న తర్వాత వచ్చినవి కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. ఇంకోటి, మనం ఒక ఫీల్డ్ మీద అంత ఇష్టం ఉంది అంటే దాన్ని భరించే శక్తి కూడా ప్యాకేజీలో ఉంటుంది, అది ఆటోమేటిక్ వస్తుంది, మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే డన్. ఫైనల్ అన్న, ఇది ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్. అండ్ అంటే ప్రతి ఇయర్ బిగ్ బాస్ అనే ఒక గేమ్ షో నడుస్తూ ఉంటుంది, అండ్ దాంట్లో కంటెస్టెంట్స్ వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారు, రకరకాల రూమర్స్ అవి వస్తూ ఉంటాయి. అండ్ బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవుతుంది, ఈ దాంట్లో ఆర్పి కూడా ఉన్నాడు వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అని చెప్పి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. పూర్తి స్థాయిలో ప్రతి చోట పేరు వస్తుంది, ఫోటోలు వీడియోలు వేస్తున్నారు. నన్ను అడగడం అనేది కామనే, అంటే ఒక 4-5 నుంచి ఫస్ట్ నుంచి వస్తుంది, బట్ నేను నిర్ణయించుకుంటాను, నేను మ్యాక్సిమం వెళ్ళను, 99% వెళ్ళను. ఓకే, దీనికన్నా మామూలుగా బిగ్ బాస్ షో అంటేనే అందరూ కొంచెం దగ్గర అవటానికి చూస్తూ ఉంటారు, అలా ఏం ఉండదులేండి. బిగ్ బాస్ షో అనేదే కాదు కదా జీవితం అంటే, బిగ్ బాస్ షోకి వెళ్ళడం వల్లే గొప్ప అయిపోతారు, బిగ్ బాస్ షో అనేది కాదు కదా, రకరకాల లైఫ్లు ఉంటాయి. నేను వెళ్ళే సందర్భం వస్తే వెళ్తానేమో కానీ ఇప్పుడు వెళ్ళే ఆలోచన లేదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేదు, 100% లేదు. ఓకే, ఏంటన్న ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? పొలిటికల్ అయినా లేకపోతే పొలిటికల్ అయితే సినిమా డైరెక్షన్ అన్నారు, మిగతా చూస్తా పొలిటికల్ లో ఉన్నాను నేను గట్టిగా. ఓకే డన్ అన్న, ఇంకా మీ దగ్గర నుంచి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి యాజ్ ఏ బ్రదర్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ది బెస్ట్.